హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. ఈ పిండి ఇది తడి బియ్యం పిండి అండి. కొంచెం సకినాలు పోసిన కదా, సకినాలు పోసిన, ఇవి మడుగుల గొట్టంతో పోసిన అండి. తర్వాత ముందే చెప్పాను కదండి, ఇంకో వీడియోలో చెప్పాను అనమాట. ఒకే పిండితోటి 3 వంటకాలు అనమాట, 3 అప్పాలు చేస్తున్నా. కొంచెం అరిసెలు చేసినండి, ఇదిగోండి అరిసెలు చేసిన, సకినాలు. తర్వాత అదే పిండితోటి ఈ మడుగులండి, మన ఇష్టం నచ్చిన షేప్లో పోసుకోవచ్చు అనమాట. అయితే ఒక గ్లాసా మిగిలిందండి, ఒకటే గ్లాస్ ఉండే, ఒక గ్లాసా పిండి వచ్చేసింది. ఆ పిండికి ఒక గ్లాసా శనగపిండి పోసినండి. అసలు మామూలుగా పుట్నాల పిండి పోసేది ఉండే, శనగపిండి ఉంది కదా అని పోసిన అనమాట. వాము వేసుకున్నాను, కారం పొడి వేసినాను, కాసింత జీలకర్ర కూడా వేసుకోవచ్చు, ఇంకా వేయలేదు. సాల్ట్ ఆల్రెడీ వేసినండి. ఇది వెల్లుల్లి పేస్ట్ అండి, ఓన్లీ వెల్లుల్లి పేస్ట్. ఇదేమో అల్లం పేస్ట్, కానీ అల్లం అవసరం లేదండి, చేదు ఉంటుంది. ఓన్లీ వెల్లుల్లి వేసుకోవాలి, బాగుంటుంది. ఇది సరిపోతుందండి. దీనికి కాస్తనే తెల్ల నువ్వులండి, ఈ తెల్ల నువ్వులు వేసుకుంటాను. ఇంతే అండి, ఇంకేం ఉండదు ఇందులో. మడుగులే, మేమైతే మడుగులు అంటామండి. అవి మనకు నచ్చిన షేప్లో ఏదైనా వేసుకోవచ్చు అనమాట. అంతే అండి, వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవడమే. నేనైతే ఇలా చిన్నగా పోసినండి. మీకు నచ్చిన పావు లోపట అవి ఉంటాయి కదండి, అవి వాటితోటి వేసుకోవచ్చండి. అంటే ఇంతకుముందు ఇది ఉండే కదండి, ఇది తీసేసి ఇవి 3 హోల్స్ ఉన్నది వేసుకున్నాను అండి నేను. ఇలా వస్తాయి కదా, అంతే. బాగానే వచ్చినాయండి, మంచిగా వచ్చినాయి, ఎక్కడ కాలుతున్నాయి, తీసేసుకోవడమే.